గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, గ్యారంటీ లేని బడ్జెట్, పాత పథకాలకు కేటాయింపులు రద్దు, సొంత డిక్లరేషన్లు, బుట్ట దాఖలు, 6 గ్యారంటీలకు 1.75 లక్షల కోట్లు అవసరం. కానీ ఇచ్చింది కేవలం 53,000 కోట్లు మాత్రమే. తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధులు విధిల్చని కాంగ్రెస్ ప్రభుత్వం తాము ప్రకటించిన 5 డిక్లరేషన్లకు యగనామం అమలు చేస్తామనుడే తప్ప పైసా ఇవ్వని సర్కార్. గ్యారంటీలకు 3వ వంతు నిధుల కేటాయింపు, అంబేద్కర్ అభయహస్తం ఊసైలోని తొలిపద్దు, పత్తాలని నిరుద్యోగ భృతి, ఆటో డ్రైవర్లకు ఊరట ఏది, అంచనాలు కేటాయింపులకు మధ్య భారీ తేడా, విద్యకు 15% ఇస్తామని మేనిఫెస్టోలో హామీ, తీరా తొలి బడ్జెట్లో 7.75% మాత్రమే కేటాయింపు. మొత్తం తెలంగాణ బడ్జెట్ నిన్న 2,75,891 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్లు. ఇంకా మిగిలిన వివరాలు మనం డీటెయిల్గా చూడొచ్చు. రైతు నోట్లో మట్టి, రుణమాఫీ, రైతు బంధుకు కాంగ్రెస్ మొండి చెయ్యి. మొత్తం 83,000 కోట్లకు ఇచ్చింది, 19,000 కోట్లే వ్యవసాయానికి కేటాయింపులు అత్యసరే. ఒక్క రైతు భరోసాకి 22,000 కోట్లు కావాలి. తొలి పద్దులోని అన్ని వర్గాలకు అన్యాయం, నిరుద్యోగులు ఉద్యోగుల ఆశలపై నీళ్లు, బట్టి 24 గంటల కరెంటు ఓ మిలీనియం జోక్, 15 గంటలు ఇస్తలేరు ఛాలెంజ్ అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 నుంచి ప్రజా ఉద్యమం, కాంగ్రెస్ చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు, తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన రేవంత్, జల హక్కులు కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలి రండు, చెలో నల్గొండ సభను విజయవంతం చేయండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉత్సాహంగా చెలో నల్గొండ భేటీలు, భారీగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు, ఆయా చోట్ల వాల్ పోస్టర్ల ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ప్రతి డిక్లరేషన్ నెరవేర్స్తామంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బడ్జెట్లో విద్యకు 7.75%, మేనిఫెస్టోలో 15% కేటాయిస్తామన్న కాంగ్రెస్. విద్యా రంగానికి బడ్జెట్లో 21,000 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లే బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు చేసింది సర్కార్. రాష్ట్ర ఆర్థిక ప్రగతి బీఆర్ఎస్ చలవే. 1,50,000 కోట్లు పెరిగిన జీఎస్డీపీ విలువ, 33,000కు పైగా పెరిగిన తలసరి ఆదాయం కేసీఆర్ ప్రభుత్వ సంస్కరణల ఫలితం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన భట్టి. దరఖాస్తులు 82 లక్షలు, ఇండ్లు 4 లక్షలు. బడ్జెట్లో గృహ నిర్మాణానికి కేటాయింపులు 7,740 కోట్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల నిర్మాణం లక్ష్యం. వ్యవసాయానికి కోత 7,000 కోట్లు. బడ్జెట్లో రైతన్నకు మొండి చేయి. డిక్లరేషన్లు, బుట్ట దాఖలు, 5 డిక్లరేషన్లకు బడ్జెట్లో యగనామం అమలు చేస్తాం అననే పదమే తప్ప పైసా కూడా కేటాయించని ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుకు రామ్ నిరర్ధక ఆస్తిగా భావిస్తున్న ప్రభుత్వం బడ్జెట్ కాపీలోనే పేర్కొన్న వైనం. ఆర్టీసీ బలోపేతానికే మహాలక్ష్మి పథకం, ఉద్యమంలో కార్మికుల పాత్ర కీలకం అంటూ నిన్న 90 ఎక్స్ప్రెస్, 100 ఏసీ బస్సుల్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. రైతు బంధు అందరికీ ఇవ్వం, సచివాలయం, అంబేద్కర్ అమరుల జ్యోతిపై విచారణ, గతంలో పేరు ఇచ్చిన నన్ను బీఎస్సీకి అనుమతించలేదు అంటూ మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్లో పార్లమెంటు పైరవీలు, ఎంపీ టికెట్ల కోసం నేతల పోటాపోటీ, నాగర్ కర్నూలులో 26 మంది ఆశావాహులు, పోటీలో మల్లు రవి, సంపత్ కుమార్, జిల్లా కేంద్రంలో వెలిసిన పోస్టర్లు, కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం. 5 ఏళ్లలో అద్భుత ప్రగతి, 17వ లోక్సభ కాలం సంస్కరణ, పనితీరు, పరివర్తన పీరియడ్. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ప్రసంగంలో ప్రధాని మోడీ, ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు రాబోతున్నాయంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య చూడొచ్చు. ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ, పంజాబ్లో ఒంటరి పోరే అన్న కేజ్రీవాల్, ప్రశ్నార్థకంగా మారిన కూటమి ఉనికి. తెలంగాణ టుడే, లాస్ట్ 5 years all about reform, perform, transform, says Modi. PM says outgoing Lok Sabha took up key reforms. Rupees 53,196 crore for 6 guarantees.